మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పాణ్యం హనుమరెడ్డి గారు ఉన్నారు. మా నియోజకవర్గంలో 4 సార్లుగా గొట్టిపాటి రవికుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 5 సంవత్సరాలు పెట్టి మాకు అందుబాటులో లేడు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతనికి పిలిచి సీట్ ఇచ్చి ఇచ్చేస్తే ఆయన క్వారీల్ని అన్నిటినీ తవ్వుకొని అతను ఏదో డబ్బు సంపాదించుకొని అతను పార్టీలు మారి అతను స్వభావం కోసం చేసుకున్నాడు. ఇప్పుడు అందరినీ ఆదరించడానికి పాణ్యం హనుమరెడ్డి గారు వచ్చారు. మాకు జగన్ పరిపాలన నచ్చింది. అందువల్ల మేము అందరం కలిసి మీ నియోజకవర్గంలో లాస్ట్ ఈ గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదా? మా నియోజకవర్గంలో అన్ని అభివృద్ధులు జరిగినాయి. ఒక గవర్నమెంట్కి సంబంధించి మా నియోజకవర్గంలో హెల్త్ సెంటర్సు, ఆర్బీకేలు, సచివాలయ వ్యవస్థ అన్నీ ఉన్నాయి. అభివృద్ధి అంటే మనము లోగడ నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కటి అభివృద్ధి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంది. అన్నీ ఒకసారి కావాలంటే ఏ రాజకీయ నాయకుడు చేయలేడు. కొన్ని సందర్భాల్లో కాలానికి అనుగుణంగా కొన్ని జరుగుతుంటాయి. ఈ ట్రిప్పు మనకి ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, సచివాలయ వ్యవస్థలో ఇన్ని వచ్చినాయి. ఇంకా అభివృద్ధి అంటే ఏంటి? రోడ్లు కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు ఏదో నీరు చెట్టు అన్నాడు. ఎవరికి అభివృద్ధి జరిగింది? అట్లానే ఇప్పుడు ఈ గ్రామానికి హెల్త్ సెంటర్ ఉంది. ప్రతి ఒక్కరికి ఆసుపత్రి అవసరం, ప్రతి నిరుపేదకి ఆరోగ్యం అవసరం. అది హెల్త్ సెంటర్ వల్ల అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆర్బీకే ఉంది, ప్రతి రైతుకి ఉపయోగపడింది. అది ఒక అభివృద్ధి కదా. మరి అభివృద్ధి ఏదంటే ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు ఎందుకు జరగట్లా? రైతు అనేవాడు కష్టపడుతున్నాడు, చాకరీ చేసుకుంటున్నాడు, పండించుకుంటున్నాడు. తనకు తగ్గట్టు వాళ్ళకేదో తగ్గట్టు 12,000 ఇస్తున్నారు. అది చాలు, ఇంక ఎక్కువ అవసరం లేదని రైతులందరూ అనుకుంటున్నారు. ఎందుకు? కష్టపడుతున్నారు, చాకరీ చేసుకుంటున్నారు, వస్తుంది. తగిన రేట్లు ఇస్తున్నారు, తగిన సబ్సిడీలు ఇస్తున్నారు, అన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇంకా అందులో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను కూడా రైతుని, అందరికీ ఉంది. అసలు మా ఊళ్ళో మాది బోధవాడ జయపంగులూరు మండలం, అద్దెం కాన్స్టిట్యున్సీ, జయపంగులూరు మండలం, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా, బోధవాడ గ్రామం. మా ఊళ్ళో వైసీపీయా టీడీపీయా ఇంకోట అనేది ఎవరికీ లేదు. ప్రతి ఒక్కళ్ళకి లబ్ధి చెందుతుంది. మా ఊళ్ళో ఇతనికి వద్దు, ఇతను అవతల పార్టీ అనేది లేదు. అందరికీ అభివృద్ధి చెందింది, అందరికీ ప్రతిఫలాలు అందినాయి. అందరూ మూకమ్మడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 1000 ఓట్ల పైన మెజార్టీ మేము ఇస్తాము. మా ఊళ్ళో అంతా బాగుంది.